నిమిషాలు. నేను ఇది మాత్రం వేడి చేసుకుంటాను. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేయలేనే. ఆ స్టవ్ మీద పెట్టుకో బాలా. బాలాక 10 నిమిషాలు. సుమేష్ బాబుకి టీ రెడీ చేస్తున్నాను. నేను ప్లే స్కూల్కి వెళ్ళాలి. వెళ్లే ముందు ఆయనకి భోజనం పెట్టి వెళ్ళాలి కదా. అయ్యో సతీష్ ఇప్పుడు పనికి బయలుదేరాలే. దానికి ముందే అన్ని రెడీ చేసి పెట్టాలి. చికెన్ పులుసు ఇప్పుడు అయిపోతుంది బాలా. అక్కడ గిన్నెలో దోశలున్నాయి, నీకు కావాలంటే నువ్వు తినొచ్చు. నా కోసం కాదక్కా. కొనుక్కొని వచ్చిన వాళ్ళకి కొంచెమైనా ఉంచండి. ఎప్పుడవుతుంది? ముందు కాగాలిగా. తొందర పడితే ఏ పని జరగదు బాలా. వేణీళ్ళు రెడీ చేయాలంటే ఏదో ఒక చిన్న స్టవ్ పెట్టుకోవచ్చు కదక్కా. ఇంకాస్త మర్యాదతో నువ్వెక్కడికి రావద్దు బాలాక్క అని చెప్పుండొచ్చు. ఇప్పుడైపోతుంది. వద్దులే, నిదానంగా చేయండి. మీ వంట పూర్తయ్యే వరకు నేను వెయిట్ చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇదే తెచ్చావంటే? నేను హై స్కూల్ టీచర్ని కాదు, ప్లే స్కూల్లో హెల్పర్. ఎంతో తక్కువ జీతానికే నేనక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. ఆ జీతానికి ఇదే చేయగలను. ఇకపై నేను ఇదే తినలేను. మిమ్మల్ని బయటికి పంపించిన వాళ్ళని వెళ్ళి అడగండి. ఉదయమే దోశలు, చికెన్ కూర. గుమ్మం దగ్గరికి వెళ్ళి బిచ్చగాడిలాగా వెళ్ళి అడిగారంటే ఇస్తారు. ఏంటి, వెళతారా? నేనెందుకు వెళ్ళాలి? అప్పుడేం మాట్లాడకుండా ఈ గంజి తాగి పడుకోండి. నాకిదొద్దు. తినండి. నేను వెళ్ళాలి, టైం అయింది. వద్దని చెప్తున్నాడు కదా, తీసుకెళ్ళిపో. కిచెన్లో 10 నిమిషాలు క్యూలో నుంచొని ఇది చేసి తీసుకొచ్చాను. మీకిది ఒట్టి గంజి మాత్రమే, కానీ దీని వెనుక ఉన్న నా కష్టం తెలుస్తోందా? అవన్నీ మీకు తెలీదుగా. ఇలా అరుస్తూ తోసేసి సంతోషించండి. ఈ రోజంతా పస్తు ఉండండి. అప్పుడు గాని ఈ గంజి విలువేమిటో మీకు అర్థం అవుతుంది. నన్ను ఇలా టార్చర్ పెట్టడానికి నన్ను చంపేయచ్చు. వచ్చే దారిలో విషం ఎక్కడైనా కొని నాకు తెలియకుండా నాకు కలిపిచ్చే. నా అంతటా చనిపోలేను. నన్ను చంపాలి. నీ వల్ల అవుతుందా? మనిషి ప్రాణాలు తీసేయడానికి 10 సెకండ్లు చాలు, కానీ ఒక ప్రాణాన్ని మనిషిగా మార్చడానికి చాలా కాలం పడుతుంది. ఇప్పుడు నేను ఆ ప్రయత్నమే చేస్తున్నాను. ఒక ప్రాణాన్ని నా కడుపున, ఇంకొక ప్రాణాన్ని ఈ మంచాల పెట్టుకుని కాపాడుకుంటున్నాను. ఇక చీర మార్చుకొని వెళ్ళడానికి టైం లేదు. ప్లే స్కూల్ హెల్పర్నే కదా, ఎందుకు అందంగా వెళ్ళాలి? కోపం తగ్గిపోతుందేమో, తిరిగొచ్చి తిట్లు తింటానులేండి. వస్తావా? రానని తెలిసే కదా అడుగుతున్నారు. ఎగతాలు చేయట్లేదు. ఇంట్లో ఉంటే నీకు బోర్ కొడుతుంది కదా. నాతో రావాలనుంటే రెడీ అయ్యిరా, వెయిట్ చేస్తాను. నువ్వేమీ వెయిట్ చేయనవసరం లేదు. నీ టైర్ షాపులోకి వచ్చి ప్రీతి ఎందుకురా దుమ్ముగాల్లో కూర్చోవాలి? ఉన్నట్టుండి నాకేదైనా అయిపోయిందంటే అన్నీ చూసుకోవడానికి తను ఉండాలి కదా. ఏంట్రా మాట్లాడుతున్నావు? అమ్మా, ఉత్తునే నుంచుంటే చాలు ప్రాణాలు పోతున్నాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అమ్మా, ఇంకొకటి తగిలించండి. పొద్దున్నే వెళ్ళేటప్పుడా ఇలాంటి మాటలు మాట్లాడేది? అది గర్భిణీ భార్య పక్కన ఉన్నప్పుడు. సరే, నేను పొరపాటని చెప్పేస్తాను, వెనక్కి తీసుకుంటాను. వెనక్కి తీసుకుంటానంటే చాలదు. ఇదిగో ఇందులోని సామాన్లన్నీ కొని తీసుకొచ్చి పెట్టాలి. ఇదేంటే బాబు, ఆయుర్వేదిక్ షాపు పెట్టబోతున్నావా ఏంటి? ఏంటది, చూపించండి. నేను చదువుతానుండు, విను. నువ్వులు, గజ్జికాయలు, వేప నూనె, పటికి బెల్లం, అశ్వగంధ. ఇవన్నీ ఎందుకమ్మా? నీకు కషాయం చేసి ఇవ్వడానికే.
ఇది మాత్రమే కాదు, ఆవు పాలు, కొబ్బరి పాలు, పెప్పర్ కూడా కావాలి. బా అవన్నీ ఉన్నాయి కదమ్మా. లోపలున్న ఏమీ రాయలేదు. వీటిని ముగుడే వెళ్ళి తీసుకురావాలా ఏంటి? షాపుకి ఎవరినైనా పిల్లల్ని పంపిస్తే చాలు, అది నేనే గుర్తు చేస్తానులే. ఇక ఇది మీరు చేశాక నేనే తినాలా? నేనే చేసి ఇస్తాను, నువ్వు తింటే మాత్రం చాలు. అది సులువే. ఇవన్నీ పాత పద్ధతులు అత్తయ్యా, ఈ కాలంలో ఇవన్నీ అవసరమా? గర్భిణితో ఉన్నప్పుడు, ప్రసవించిన తర్వాత కూడా తింటేనే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. చూసావుగా, షష్ఠి పూర్తి చేసుకునే వయసు వచ్చినా ఎంత దృఢంగా ఉందో. ఎవరా నీతో చెప్పింది నాకు షష్ఠి పూర్తి వయసు అని? మీరు ఇలా కోప్పడాలనే కదమ్మా చెప్తున్నారు. నాకు తెలిసి మీకు ఒక 50 లేక 52 అంతే ఉంటుంది. అయితే 42 అని చెప్పొచ్చుగా. అలా చెప్తే నా వయసు కొంచెం తగ్గుతుంది. నువ్వేమీ వయసు తగ్గించి చెప్పనవసరం లేదు. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలి అంటే ఇప్పటి నుండే చూసుకోవాలి. బిడ్డ ఆరోగ్యంగా కలర్గా ఉండాలంటే నేను చేసిచ్చిన కషాయం తాగితే చాలు. అయితే ఆ కషాయం ఖచ్చితంగా తాగేయాలి. ఇలా అమ్మ చేసిచ్చేది తాగి తాగి నా పేరు గిన్నిస్ బుక్ లో రావడానికి అవకాశం ఉంది. అలా ఎందుకు? 10 కిలోల బిడ్డని కన్నా ప్రపంచంలోని మొదటి ఆడది. ఎగతాళి చేయనవసరం లేదు. ఇది తిన్న ఫలితం ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల తర్వాత కానీ తెలియదు. వీటిని తినకుండా తప్పించుకోవడానికి చాలా పనులు చేస్తుందమ్మా. నువ్వు కొంచెం కూడా వెనకడుగు వేయకు. ఎలాగైనా సరే నువ్వు కషాయం చేస్తున్నావు, తను తాగాల్సిందే. ఈ విషయంలో నా సపోర్ట్ నీకే. నాకు సపోర్ట్ చేయటం సరే, వీటిల్లో ఏదన్నా ఒకటి మర్చిపోయావు అనుకో. ఖచ్చితంగా మర్చిపోను. సరే అయితే నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో తెలియట్లేదా? గెస్ట్ని కనీసం లోపలికైనా పిలవచ్చు కదా. మనం ఇంతవరకు కలుసుకోలేదు కానీ మీరు నాకు బాగా తెలుసు. సూరజ్ మొబైల్లో ఫొటోస్ నేను చూశాను. సూరజ్ చెప్తే నేనెవరో మీకు తెలిసొస్తుంది. నేను మీరా. సూరజ్ ఇంకా రెడీ అవ్వలేదా? డ్రెస్ మార్చుకుంటున్నారు. ఇంకానా? నేను పొద్దున్నే కార్ తీసుకొస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉండని చెప్పాను. హాయ్ సూరజ్. నువ్వెందుకని నన్ను పిలవనే లేదు? సర్లే, నువ్వే కదా 8:30కంతా రెడీగా ఉంటానన్నావు, మరెందుకు కాల్ చేయాలనుకున్నాను. వెళ్దామా? నేనింకా బ్రేక్ఫాస్ట్ తినలేదు. నువ్వు ఇంట్లో అసలు ఎంతసేపు ఏం చేస్తున్నావు? కొంచెం త్వరగా రా. చమేలి, నువ్వు టెన్షన్ పడకు. కాలేజ్ నుంచే నేను విని రారా పోరా అని పిలుస్తాను. మీరు రండి, బ్రేక్ఫాస్ట్ తిందురుగాని. నాకొద్దులే, నేను తినే వచ్చాను. నీ భర్తకి పెట్టు. వెళ్లేదారిలో తినేద్దాంలే, రా. నేనంతా టేబుల్ మీద తీసి పెట్టాను. నువ్వు తినేసాయి, నాకిప్పుడు ఆకలిగా లేదు. నేను లేనని నువ్వు తినకుండా ఉండకూడదు.
తర్వాత కార్ ఇంకా రెడీ కాలేదనుకో, నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. వాడికి లేట్ అవుతుందని నువ్వు దిగులు పడకు. కార్ రెడీ అవ్వకపోతే నేనే డ్రాప్ చేస్తాను. ఒక 5-6 కిలోమీటర్లు ఎక్కువ డ్రైవ్ చేయాలి. వీడి కోసమే కదా, ఏం పర్వాలేదు. వెళ్దామా? అదే ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళాలి. 9:30కి హెచ్ఓడి వస్తారు. 5 నిమిషాలు లేట్ అయినా అరుస్తారాయన. అందుకే ఒక కాఫీ కూడా తాగలేకపోతున్నాను. ఇంకోసారి వచ్చినప్పుడు చెమేలి నాకు ఖచ్చితంగా ట్రీట్ ఇవ్వాలి. ఓకే, వెళ్దామా? వస్తాను చెమేలి. సూరజ్, నువ్వే డ్రైవ్ చెయ్యి. ఓకే. బాయ్. ఇవాళ నువ్వు రావడం లేదా? ఏమిటో ఇవాళ ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. మీ మధ్య ఏదైనా సమస్య? ఇంతవరకు లేదు, కానీ ఎలాగే కొనసాగుతుంది అంటే ఇక మీదట రావచ్చు. ఏంటి చమేలి ఇది? సూరజ్ నీ కోసం వాళ్ళ నాన్నని, అమ్మని, చెల్లెల్ని, ఇంకా బంధువుల్ని అందర్నీ వదిలేసి వచ్చాడు. నీ తప్పులన్నీ క్షమించి ఎంతో ప్రేమగా నిన్ను చూసుకుంటున్నాడు. నీ విషయంలో తను చేసింది పెద్ద త్యాగమమ్మా. కానీ ఈరోజు వ్యాపార ధోరణితో చూస్తే అతనికి ఏర్పడిన నష్టం కంటే 100 రెట్లు నీకే నష్టం ఎక్కువ. అతనిలాగా కేవలం 19 కోట్లే కాదు, సుమారు 500 కోట్ల విలువైన ఆస్తి పరురాలువమ్మా నువ్వు. పైగా అనంత్కి ఏకైక కూతురువి. నువ్వు గాని తిరిగి వెళితే అదంతా నీ పేరున రాసిస్తాడు. ఇంత ఆస్తున్న అమ్మాయిని చేసుకోవడానికి మగాళ్ళు క్యూలో నిలబడతారమ్మా. ఆ క్యూలో నన్ను ఇష్టపడే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. ఊరికే పేరు కోసం కాదు కదా మావయ్య నేను సూరజ్ని పెళ్లి చేసుకున్నది. నేను ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాను. సూరజ్ నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే మా నాన్నకి నేను ఏనాడో లేకుండా పోయేదాన్ని. నువ్విప్పుడు కూడా నష్టపోయిన దానివేనమ్మా. దాని గురించి నేను ఆలోచించలేదు. కొన్నాళ్లగా నేను భయపడేది ఎందుకంటే సూరజ్ ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతారో అని. ఇక్కడ జరిగేదంతా కూడా అలాగే ఉంది. సూరజ్ని నా నుంచి దూరం చేయడానికి ఇక్కడ ఎవరు ప్రయత్నించినా నేను ఊరికే ఉండను. అందుకు నేను ఒప్పుకోను. సూరజ్ క్యారెక్టర్కి నువ్వు చెప్పేదాన్ని పోల్చి చూస్తే ఏమాత్రం పొంతన లేదు. మొబైల్లో మీరా కాల్ చూసినప్పుడల్లా అది నేను అసలు సీరియస్ గా తీసుకోలేదు. ఈ రోజు తను ఇక్కడికి వచ్చినప్పుడే సూరజ్కి మీరాకి మధ్యనున్న రిలేషన్షిప్ డెప్త్ తెలిసింది. ఒకే ఆఫీసులో కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్పే కదమ్మా ఉంటుంది. నువ్వు అలాగే అనుకో. మా పెళ్లి జరిగి ఇన్ని రోజులైంది కదా, ఇన్ని రోజులా మీరా ఎక్కడికి వెళ్ళింది? అంత మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళ మధ్య ఉండుంటే ఆల్రెడీ తన గురించి నాకు తెలుసుండాలి కదా. నువ్వది గమనించుండకపోవచ్చమ్మా. మనలో మైనస్ పాయింట్స్ ఉన్నాయని మిగతా వాళ్ళకు తెలిసినప్పుడేనమ్మా మనం చాలా ఎగ్జైట్ అవుతామమ్మా. అప్పుడు దాన్ని దాటి వెళ్ళడానికి మిగతా వాళ్ల తప్పొప్పుల్ని కనిపెట్టడం కోసం మనకే తెలియకుండా మన మనసు ఓ ప్రయత్నం చేస్తుంది. అదే ఇప్పుడు నీ విషయంలో జరిగింది. శేఖర్ మావయ్య మీరంటున్నట్టు కాదు, ఇది నేను ఊహించుకుంటున్న కట్టుకథలు ఏమీ కావు. మీరాకి సూరజ్కి మధ్య ఎంత లోతైన అనుబంధం ఉంది. అది నువ్వనుకునే బంధం కాకపోయి ఉండొచ్చు కదా. నాకు చాలా భయంగా ఉంది.
సూరజ్ నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారా అని. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? ఎంత కాదనుకున్నా నేను సూరజ్ని చీట్ చేశాను కదా. ఒకవేళ ఆయన ఏమీ చేయలేక, లేక నా మీద నా కోపాన్ని తీర్చుకోవడానికో, లేదంటే పుట్టబోయే బిడ్డని తలుచుకోనో, అలాంటి ఏదైనా కారణం వల్లే నన్ను స్వీకరించుంటారు. కానీ ఆయన మోసం చేసినందుకు ఆ గాయం ఆయనకింకా మానుండదు కదా. ఆ గాయానికి ముందుగా ఇంకో బంధం మూలంగా ప్రయత్నిస్తే. అలా పగ తీర్చుకునే ఉద్దేశం ఉంటే అతనెందుకు ఈ రిలేషన్షిప్ని హైడ్ చేస్తాడు? నీతో తన సంబంధం గురించి చెప్పి నేను మానసికంగా హింసించాలనుకుంటాడుగా సూరజ్. అలాంటి ప్రయత్నం సూరజ్ చేసినా కూడా అది అంగీకరించే పెద్ద హృదయం నాకు లేదు శేఖర్ మామయ్య. ఆల్రెడీ ఒక బిడ్డతో సూరజ్ లైఫ్లోకొచ్చి తన జీవితాన్ని నాశనం చేసిన దాన్నే కదా నేను. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావమ్మా. ఒకవేళ వాళ్ళ మధ్య అటువంటి రిలేషన్షిప్ ఉంటే, అలా ఉంటే తిరిగి నువ్వు మీ డాడీ దగ్గరికే వెళ్ళిపోవాలి. సూరజ్ వదిలేసా? నిన్ను కాదనుకునే కదమ్మా అతను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఒకవేళ నిజంగా సూరజ్ అలా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వెందుకమ్మా అతని కోసం ఎదురు చూడడం? వదిలి వెళ్ళిపోమ్మా. నువ్వు ఎప్పుడు వెళ్ళినా ప్రేమగా చూసుకోవడానికి మీ డాడీ ఉన్నారు. లేదు, సూరజ్ని వదిలేసి నేను అసలు ఎక్కడికి వెళ్ళను. సూరజ్ని నా నుంచి ఎవరైనా దూరం చేయాలనుకుంటే ఏదో ఒక విధంగా వాళ్ళని అంతం చేస్తాను. చమేలి, తప్పకుండా చేస్తాను. నాకు వేరే దారి లేదు. ఏంటి పిలువు, ఇంకా గట్టిగా పిలువు. ఒక్కరు కూడా రాపోయేది లేదు. నా అమ్మ నాన్న మాత్రమే నన్ను కొట్టారు. ముందుగా మూడో మనిషి నువ్వు నన్ను కొట్టావు, అది కూడా నా భర్త ముందు. నువ్వది మర్చిపోయి ఉంటావు, కానీ నేను మర్చిపోలేదు. నేను ఆ రోజే ఆలోచించాను, ఏదో ఒక రోజు జరగాలి, కానీ ఇంత త్వరగా జరుగుతుందనుకోలేదు. నేను నిన్ను కొట్టాను, తిట్టాను, అవమానించాను, అలా ఎన్నో విషయాలు చెప్పావు కదా. నువ్వు నా తమ్ముడిని నన్ను ఎదిరించి మాట్లాడేలా చేశావు. నేను ఏవీ మర్చిపోలేదే. నాకు కూడా అన్ని విషయాలు గుర్తున్నాయి. ఏ ఒక్కడిని వదిలిపెట్టను. మీరు అలా మాత్రమే చేయగలరు. మీ తమ్ముడు నేను చెప్పిందే వింటారు, అలాగే నడుచుకుంటారు. ఒక అమ్మాయి ఏం చేస్తాననేగా మీ మగవాళ్ళ ధైర్యం అంతా. ఇప్పుడు అర్థమైందా ఏమైనా చేయగలనని? ఊరికే పళ్ళు కొరుకోకు, ఇదే స్టార్టింగ్. ఎందుకు బాధగా ఉందంటే నువ్వు బాలాక భర్తవి అయ్యావు కాబట్టి మాత్రమే. నేను ప్రశాంతంగా ఉండటానికి ఎలాంటి బంధమైనా నేను తెంచుకుంటాను. ఊరికే ఒక విజిట్కే వచ్చాను, ఇకపైన నేను రాను. చివరిగా ఒకటి చెప్తాను, ఇది నేను వేసే మొదటి అంతు. మిమ్మల్ని ఇక్కడ నుండి రోడ్లోకి నెట్టేస్తాను, అదే రెండో వంతు. తయారుగా ఉండండి, త్వరలోనే జరుగుతుంది. మీరంతా మనుషులేనా? అక్కడ పడున్నది కూడా ఒక మనిషే కదా. మీరేం చేసి ఇవ్వక్కర్లేదు. భోజనం నేను చేసి పెట్టెళ్ళానుగా, అది తీసి ఇవ్వాలని కూడా మీకు అనిపించలేదా? తీసివ్వడానికి ఇక్కడ నువ్వు పనోడని ఏర్పాటు చేసావే. నీ మొగుడే కదా మంచాన పడ్డాడు, నువ్వే తోడుగా ఉండాలి. మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డేగా,
మరి మీరెందుకు చూసుకోవట్లేదు? పెళ్ళయ్యాక తల్లి కాదే, పెళ్ళమే అన్ని చూసుకోవాలి. ఇవన్నీ ఒంట్లో బాగోన్నప్పుడే మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ నాకు ఎలాంటి హక్కు లేదు, అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. బాలా, పని ఎక్కువగా ఉండడం వల్ల మర్చిపోయానమ్మా. ఆహా, అంతేకాకుండా వేణు విషయం నా భార్య చూసుకోవాలా అంటే? అమ్మ చెప్పినట్టు నువ్వు పనికి వెళ్లకుండా వాడిని చూసుకుంటూ ఉండాల్సిందే. లేదంటే వాడిని తీసుకొని నీ పుట్టింటికెళ్ళు. నాకు తెలుసు, మేమిద్దరం ఇక్కడ లేకుండా పోవాలి. అందుకని ఇలా ప్రవర్తించాలా?